దస్తావేజు లేఖరులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ జీవోతో తమ ఉపాధి దెబ్బతినడంతో పాటు ప్రజల ఆస్తుల భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గైపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో దస్తావేజు లేఖరులు శాంతియుత ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న విడుదల చేసిన జీవో నంబర్ 396 వల్ల దస్తావేజు లేఖరుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే ప్రజలకు ఆస్తుల నమోదులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్తుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకొని దస్తావేజు లేఖరుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దస్తావేజు లేఖరులు స్పష్టం చేశారు. జీవో నంబర్ 396ను రద్దు చేసి తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ జగ్గైపేటలో దస్తావేజు లేఖరులు చేపట్టిన ఈ ధర్నా స్థానికంగా చర్చనీయాంశమైంది. అందరికీ నమస్కారం. మేము ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అందరం స్టేట్ వైడ్గా మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 30వ తారీఖున జీవో నెంబర్ 396 జీవోను ప్రవేశపెట్టమైంది. దీనివలన చాలామంది స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజు లేఖర్ల మీద ఆధారపడిన జిరాక్స్ స్టాంప్ వెండర్లు మరియు వారి దగ్గర చేసేటువంటి పిల్లలు కుర్రోళ్ళు అందరూ కూడా జీవనభృతిని కోల్పోతున్నారు. దీనివల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుంది. 1940కి పూర్వం నుంచి కొనసాగుతుంది. అప్పటి నుండి లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైంది? లాస్ట్ నుంచి మూడు గవర్నమెంట్లు కూడా అంతకుముందు దీన్ని ప్రతిపాదించాయి, కానీ ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి తీసుకున్నాయి. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రైవేటు వ్యవస్థకి అప్పచెప్పడం వలన జరిగేదేంటి? ప్రజల ఆస్తులకి భద్రత ఎక్కడ ఉంటుంది? ప్రజల ఆస్తులు గవర్నమెంట్ కూడా ప్రజల ఆస్తులు దీని గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దీని మీద ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి 2000 రూపాయలు ఫీజు చెల్లించి ఏ విధంగా ఇది సమంజసం అనేది మేము అడుగుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరూ దస్తావేజు లేఖర్లు మరియు దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ధర్నా చేపట్టి ఈ రోజు నుంచి మేము 31వ తారీఖు వరకు దీన్ని కొనసాగిస్తున్నాము. దయచేసి మా యందు ఆలోచించి, లేదా దస్తావేజు రైటర్లకి బాధ్యత కల్పించాలి అంటే తిరిగి లైసెన్సులను పునరుద్ధరించండి. మాకు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవి ఉంటాయి, కండక్ట్ చేసేసి లైసెన్సులను పునరుద్ధరించండి, లేదా బాధ్యత వహించేటట్టు. అందరికీ నమస్కారం. ఈ నెల జూన్ నెల 30వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవో వల్ల దస్తావేజు లేఖరులందరూ వారి ఉపాధిని కోల్పోయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇదే కాకుండా ప్రజల ఆస్తులకు ఎలాంటి భద్రత లేకుండా వారు ఇలా ప్రైవేటీకరణ చేయటం వల్ల, ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడం వల్ల వారికి ఎలాంటి సబ్జెక్ట్ లేకపోగా వారు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అలానే కాకుండా ప్రభుత్వం వెంటనే ఈ 396 జీవోను రద్దు చేసి వెంటనే మాకు సహకరించి డాక్యుమెంట్ రైటర్ల సంఘానికి వాళ్ళు మద్దతు తెలిపి గవర్నమెంట్ ఎమ్మటే దీన్ని 396 జీవోని ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా దీనివల్ల చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉంది. జీవన భృతి కోల్పోయి అచ్చంగా దీని మీద ఆధారపడే వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఈ జీవోని తక్షణమే రద్దు చేసి మా అందరికీ ఉపాధి కల్పించి తగు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 30వ తారీఖు తీసుకున్న రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో నెంబర్ 396ను విడుదల చేసింది. ఆ జీవో 396 ప్రకారం దస్తావేజు లేఖరులు, వాళ్ళకి అనుసంధానమైన డిటిపి ఆపరేటర్లు, సర్వేయర్లు, వాళ్ళ సహాయకులు ఎవరికి జీవనోపాధి లేకుండా పోతుంది. జీవనోపాధి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్ కూడా ఏ విధంగా పని లేకుండా వాళ్ళే ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి ప్రభుత్వమే తీసుకుంటూ దానికి రుసుముగా కన్సల్టెంట్ ఫీజుగా 2000 రూపాయలు ఏర్పాటు చేసి ఉన్నారు. దీని విధంగా మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ శాంతియుత ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము. అందువల్ల ఈ విధంగా ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాము. అందరూ రాష్ట్ర ప్రజలు, కక్షిదారులందరూ మాకు సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము.